హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య వరల్డ్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్. నేను అక్క ఈరోజు కేక్ చేసుకుందాం అనుకున్నాం. సో కేక్ చేసుకుందాం అనుకొని ఇంకా ఇంట్లోనే చేసేద్దామని ఇంట్లోనే ఓవెన్లో చేసాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మైదా పిండి, పంచదార, బేకింగ్ సోడా, వంట సోడా, ఇలాచి, ఎగ్స్. నేనేంటంటే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఒక కప్పుకి కొంచెం సోడా ఉప్పు, అంటే కేక్ మెత్తగా పొంగనీకి. అండ్ ఒక స్పూను బేకింగ్ సోడా తీసుకున్నాను, ఒక స్పూన్ అది. అండ్ అవి బాగా మిక్స్ చేసుకోవాలి, అంతా బాగా కలిసేటట్టు. మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు మనం ఏం చేయాలంటే షుగర్ని మిక్సీకి వేసుకోవాలి. సో ఒక కప్ అంటే నేను మైదా పిండి ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేశాను. సో నేను షుగర్ అనేది హాఫ్ కప్ కంటే ఎక్కువ వేసాను. కప్పుకి హాఫ్ కప్ షుగర్ కాబట్టి ఇంకొక హాఫ్ యాడ్ చేశాను కాబట్టి హాఫ్లో సగం, హాఫ్ షుగర్లో ఇంకొంచెం సగం షుగరు. అండ్ నేను ఒక 6 ఇలాచీ వేసాను, ఒక ఎగ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. కొంచెం లైట్గా ఆ షుగర్లోనే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆ షుగర్ మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా ఆ 4 ఎగ్స్ని కూడా నేను ఆ షుగర్ పౌడర్లోనే వేసి ఇంకొకసారి మిక్స్ చేశాను. అప్పుడు ఏంటంటే బాగా స్మూత్గా వస్తుంది కేక్. ఎగ్ అనేది బాగా మిక్స్ అయ్యి షుగర్లో చాలా స్మూత్గా వస్తుంది. దాన్ని మనం పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటి యాంగిల్లో తిప్పాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇది మా ఇంట్లో నెయ్యే యాడ్ చేసుకున్నాను. బాగా తిప్పుకోవాలి. నాకైతే లైక్ కుక్ చేయకముందే ఆ పిండి చాలా టేస్ట్ బాగుంది, అరిసెల పిండి ఉన్నట్టు. ఈలోపు మనం ఓవెన్లో పెట్టే బౌల్కి నెయ్యి రాసుకోవాలి అతుక్కుపోకుండా. నెయ్యి రాసుకున్న తర్వాత ఇంకా మనం ముందుగానే కలుపుకున్న ఆ పిండిని దాంట్లోకి వేయాలి. ఓవెన్‌లో ఏంటంటే అన్ని గిన్నెలు పెట్టకూడదు, కొన్ని గిన్నెలు మాత్రమే పర్టిక్యులర్. దాన్ని ఇలా స్మూత్‌గా చిన్నగా ఇలా అంటే ఏంటంటే బాగా ఈవెన్‌గా మొత్తం బౌల్ మొత్తం స్ప్రెడ్ అవుతది. తర్వాత ఓవెన్‌లో పెట్టేసుకోవడమే. ఓవెన్‌లో మేమేంటంటే ఇక్కడ 35 మినిట్స్ పెట్టాము. కానీ 15 మినిట్స్‌లోనే కుక్ అయిపోయింది. మేము ఫస్ట్ టైం ఓవెన్ యూజ్ చేయడం. సో 35 మినిట్స్, ఫస్ట్ 35 మినిట్స్ పెట్టి చూద్దాం, తర్వాత ఏదైనా చేంజ్ చేద్దామని. బట్ 15 మినిట్స్‌లోనే కేక్ అనేది ఉడికిపోయింది. సో 15 మినిట్స్ సరిపోతది. మీరు 15 మినిట్సే పెట్టుకోండి ఓవెన్ అయితే మాత్రం. అండ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత లావున పొంగిందో. ఇందాక బౌల్‌లో సగానికే ఉంది, ఇప్పుడు బౌల్ కంటే ఎంత పైకొచ్చిందో. ఉడికిందో లేదో మీరు కేక్‌తో చెక్ చేసుకోవచ్చు. నేను ఓవెన్‌లో ఉండగానే చెక్ చేసి తీసా. 15 మినిట్స్‌కే మాకు ఉడికిపోయింది. చూడండి, వేయగానే ఆయిల్ రాసాం కాబట్టి వెంటనే పడింది. కేక్ అయితే చాలా మెత్తగా ఉంది. మీరు ట్రై చేయండి. ఓవెన్‌లో 15 మినిట్సే ఉంచండి. నేను అక్కడ 35 మినిట్స్ పెట్టాను. 35 మినిట్స్ అయితే పెట్టమాకండి. 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. కావాలనుకుంటే ఇంకొక 5 మినిట్స్ అంతే, అంతకు మించి పట్టదు. చాలా మెత్తగా ఉంది. ఎంత టేస్ట్‌గా ఉందంటే అంత టేస్ట్‌గా ఉంది. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్